చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం 21వ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోదాది భూపాలకులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. ఈ యుద్ధంలో రధికుడు రధికులతోనూ, అశ్వసైనికులు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాదులు పదాది సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరులు ఢీకొనుచు, హూంకరించుకునుచు, సింహనాదము చేసుకొనుచు, సూరత్వ వీరత్వములు చూపుకొనుచు, బేరీ తుందుపులను వాయించుకొనుచు, శంఖములు పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి యందు ఎటు చూసినను విరిగిన రథపు గుట్టలు, తెగిన ముండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారాలతో దీనావస్థలో విలపిస్తున్న ఆక్రనందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రాల కళేభారాల దృశ్యాలే. ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చనిపోయిన ప్రాణులన్నీ తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానాలపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోదాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయెను. అయినను 3 అక్షిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్న పురంజయునికి అపజయము కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడి విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠుడు వచ్చి పురంజయుణ్ణి ఊరడించి, ఓ రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతే లేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటలు పెడసెవన పెడితివి. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవృత్తుడవై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనను నా మాటలు ఆలకింపుము. జయాపజయములు దైవాధీనములను ఎరింగియో నీవు చింతతో కృంగిపోవట ఎలా? శత్రువురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలగదేని? నా హితోపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణం చేయుచు నాట్యము చేయుము. ఇట్లు అనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేగాక శ్రీమన్నారాయణ సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునిమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవృత్తుడవై దుష్ట సాహసములు చెయ్యుట చేతనే కదా నీకి అపజయము కలిగినది. గానాల్యము శ్రీహరిని నీ మదిలో తలసి నేను తెలియజేసినట్లు చెయ్యమని హితోపదేశం చేసెను. అపవిత్రః పవిత్రవానావస్థాన్ గతోపి వా యః స్మరే పుండరీకాక్షాంస బాహ్యాంభ్యాంతరశుచిః. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 21వ 21వ రోజు పారాయణము సమాప్తము. విన్నారు కదూ? మా చివటం కళావేదికని వీక్షిస్తూ మా వీడియోస్ని ఆదరిస్తూ మాకెంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే
మీ అమూల్యమైన సలహాలను సూచనలను మాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ మీ మహాలక్ష్మి.